ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? హృదయం బిడ్డలారా, మానవుని జీవితంలో ఆశీర్వాదం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. ఆశీర్వాదం అనేది కావాలని మానవుడు కోరుకుంటాడు, కానీ అది ఆలస్యం అవుతుందని మనం ఎంతో వేదన చెందుతాం. దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? కార్యం ఎందుకు జరగట్లేదు, ఎందుకు అని మనం చాలాసార్లు దిగులు పడతాం. అయితే ఇక్కడ ఈ చిక్కుడు చెట్టును చూడండి, ఇది పెట్టి చాలా దినాలు అవుతూ ఉంది. అది మొత్తం అల్లుకున్న తర్వాత అది కింద తన యొక్క వేరును బలం చేసుకుని మెల్లగా పూత ఇవ్వటం ప్రారంభిస్తుంది, మెల్లగా కాయలు కాయటం ప్రారంభిస్తుంది. అంటే జరుగుతుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది బలం పుంజుకోవాలి. అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆలస్యం అవుతుంది అని మనం భ్రమపడతాం, కానీ తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన తగిన కాలమందు నిన్ను బలపరుస్తాడు. అర్థమవుతుందండి? కనుక నీరసలక, అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో మీరు ప్రార్థించిన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పారు. అలాగే అడిగిన ప్రతి బిడ్డకి ఈ ఉదయము నీ దీవెన ఆశీర్వాదం దయచేయమని, కృప చూపమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.